శ్రీకాంతాచారి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ సాధించుకుందాం ఉద్యమకారుల ఆశయాలను సాధించుకుందాం 2 నిమిషాలు శ్రీకాంతాచారి తొలి అమరుడు ఇక్కడ అందరం కూడా ఉద్యమకారులమే ఆ చావు బతుకుల మధ్యకి మనం వచ్చినాం కాబట్టి ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం 2 నిమిషాలు జై తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ శ్రీకాంతాచారి జోహార్ తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత సాధిద్దాం తెలంగాణ ఉద్యమకారుల కోరికలను అన్న ఇప్పటిదాకా నా తోటి ఉద్యమ సహచరులు వివిధ వాళ్ళకున్న కష్టాలని వాళ్ళకున్న సందేశాలని వాళ్ళకున్న ఆవేదనని వారికున్న సమస్యలను కూడా ఉద్యమంలో పంచుకున్న బాధలను కూడా చెప్పినారు అన్న. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటేనే ఉద్యమకారులు, ఆ ఉద్యమం ఒక ప్రాధాన్యత, ఆ ఉద్యమానికి కేసీఆర్ గారు ముందడుగుంటే దాని వెనకాల చీమల పుట్టలాగా మనందరం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమకారులు మనం లేకపోతే రాష్ట్రం లేదు, ఉద్యమకారులు లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. అవునా కదన్నా? కాబట్టి ఎవరన్నా భ్రమపడి ఉద్యమకారులు లేరు, ఇక ఉద్యమం లేదు అనే భావన ఉంటే అది తప్పు. ఉద్యమకారులం ఉన్నాం. ఉద్యమకారుల చిన్న చూపు వల్లనే ఈరోజు చాలా రాజకీయ పార్టీగా ఎంత నష్టపోవాలో అంత నష్టపోవాల్సిన పరిస్థితి ఈ రోజు జరిగింది. ఆ నష్టం ముందు తరంలో రావద్దని, ముందుగా నష్టం జరగవద్దని, ఆ నష్టానికి ప్రధానంగా ఎక్కడి నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తీసుకుందామని మనం ఈరోజు సమావేశం పెట్టుకున్నాం. అట్లయితే ముఖ్యంగా కొందరు ప్రశ్నలు వేసినారు. ఒకరికి పోస్ట్ వస్తే మళ్ళీ ఉద్యమ వేదిక దూరం పోతుందా అన్న? నేను నిర్దం భాస్కర్ని, నేను ఇక్కడనే పుట్టిన, ఇక్కడనే సత్యదాకా ఉండాలి. నేను నా పక్కోని ద్రోహం చేసి నేను పైకి పోయే అవసరం లేదు నాకు అన్నట్టు ఇంతకుముందు నా సహచరులు కొందరు అన్నారు. మేము పార్టీ అధిష్టానం దగ్గర మాకున్న మంచి పేరు, మాకున్న వ్యవహారం నడుస్తుంది, కానీ మాకు అనిపించింది నేను ఒక్కరిని పదవి తెచ్చుకుంటే చాలా మట్టుకు చాలా సందర్భాల్లో కొందరు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతాం, మేము పార్టీ నుంచి కొద్దిగా మాకు ఇబ్బంది జరుగుతుంది, మాకు నష్టం జరుగుతుంది, పార్టీ మనం అవమానిస్తుంది, పార్టీ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న సమస్యలు ఉన్నాయి అని చెప్పినప్పుడు వద్దన్న ఆగండి, పార్టీని విడవద్దు. మనం ఉద్యమకారులం, పార్టీకి బునాదులు లాంటి వాళ్ళం, మనం పిల్లలు లాంటి వాళ్ళం. అలాంటి వాళ్ళం మనం జరిగితే పార్టీకి నష్టం అవుతుంది. కాబట్టి మనం అడుగుదాం కేటీఆర్ సార్ గారిని, గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా కేసీఆర్ సార్ గారిని మనం టైం తీసుకొని మనందరం ఈ రోజు ఎట్లున్నామో అందరం కలిసి ఒకసారి మళ్ళీ అదే వేదికను తీసుకొని ప్రగతి భవన్ పిలుస్తారా, టీఆర్ఎస్ పార్టీకి పిలుస్తారా, పిలిచి మన ఆవేదన చెప్పుకొని మనకు కావాల్సిన న్యాయం చేసుకోవడానికి ప్రయత్నం. దీని తర్వాత ఉద్యమం ఒక వేదిక, ఒక ఉప్పల్ నియోజకవర్గం ఉద్యమ వేదిక ఏ విధంగా కార్యాచరణ చేస్తుంది, ఏ విధంగా పోతుంది, అదంతా కూడా మీరు వాట్సాప్ ద్వారా చూడొచ్చు. వాస్తవానికి కూడా ఈరోజు గొప్ప విషయం, ఉద్యమకారులు లేరు, ఉద్యమం లేదన్న వారికి మీరందరూ వచ్చి మరొకసారి చెప్పారు ఉద్యమకారులు ఉన్నారు. ఆ ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ప్రభుత్వం ఏర్పడింది. దానికి నిదర్శనమే ఒక ఫోన్ ద్వారా ఈ రోజు 200 మంది వచ్చిర్రు. కొందరు మిత్రులు ఇంకా కొందరు రాలేదు. వచ్చిన వారందరూ కూడా మరొక్కసారి ఉద్యమం వందనం. టీఆర్ఎస్ పార్టీ మనది, కేసీఆర్ నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. మనకున్న కష్ట సుఖాన్ని కూడా కేసీఆర్ నాయకత్వాన్ని అడిగి తెలుసుకుందాం, చేసుకుందాం అని చెప్పి మరొక్కసారి మీకు వచ్చిన డౌట్లన్నీ కూడా నేను అనుకుంటున్నా ఈ 2 మాటల్లో తీరిపోయినాయి అనుకుంటున్నా. మనం ఒకరిని మోసం చేసి మళ్ళీ ఇంకోసారి నా ముంగట తిట్టినట్టు ఇంకోటి నేను తిట్టించుకోదలుచుకోను. 100% కొందరికైనా డైరెక్టర్ పోసుకొని, ప్రభుత్వంలో కొందరికైనా భాగస్వామ్యం చేసి, పథకాలలో వాళ్ళని కొంచెం భాగస్వామ్యం చేయాలి ఉద్యమకారులు అని చెప్పే నినాదాన్ని మనం కేటీఆర్ సార్ దగ్గర టైం తీసుకొని ఆయన పిలిచినప్పుడు పోయి ఈ కార్యక్రమాన్ని మీ అందరికి వాట్సాప్ ద్వారా మెసేజ్లు వస్తాయి. అదే మీరు ఇన్విటేషన్ అనుకోని మీరు రావాల్సిన సందర్భం ఉంటుంది. జై తెలంగాణ, జై కేసీఆర్. నందు గతంలో 2001